సో హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా మనకి నేను ప్రీవియస్గా చూసుకుంటే ఓపెన్ 10th గురించి చాలామందికి నేను చెప్పాను. ఓపెన్ 10థ్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, సో ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, అవన్నీ కూడా నేను చెప్పాను. సో మళ్ళీ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, యాక్చువల్గా చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలియదు. ఒకవేళ ఎవరైనా ఓపెన్ 10th రాయాలనుకుంటే ఓపెన్ 10థ్కి ఓపెన్ 10th ద్వారా 10th క్లాస్కి మీకు సర్టిఫికేట్ కావాలనుకుంటే మట్టుగా ఈ నెల అంటే ఈ యొక్క అక్టోబర్ ఏదైతే ఉందో, సో ఈ అక్టోబర్ 28 లోపు 28 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట దీనికి. సో అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క ఓపెన్ 10thలో ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. అంటే మీరు ఫీజు అది ఇచ్చి మీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీరు ఇక ఓపెన్ 10thలో మీరు ఒక క్యాండిడేట్ అయినట్టు అనమాట. సో మళ్ళీ మనకి ఎప్పుడైతే నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో 2021లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మీరు అవి క్వాలిఫై అయ్యి మొత్తం ఎన్ని సబ్జెక్టులు తీసుకుంటామో సో ఆ సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్లో పాస్ అయిపోతే మీకు సర్టిఫికేటు ఒక 4 monthsలో మీ చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఇంకా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంచారనుకోండి, ఆ బ్యాక్లాగ్స్ కూడా టైం ఇస్తారు, ఆ బ్యాక్లాగ్స్ కూడా ఎగ్జామ్ పెడతారు. అది రాసిన తర్వాతనే సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. సో అది ఓపెన్ 10th ద్వారా మీకు సర్టిఫికేట్ వస్తుంది. బట్ ఏదైనా సరే 10th క్లాస్ లెక్కనే వస్తుంది కాబట్టి, సో ఎవరైతే రాయాలనుకుంటున్నారో, ఇంట్రెస్ట్ ఉందో, సో ఎప్పటి నుండి ఆ ఆలోచన ఉందో వాళ్ళకైతే ఇది మంచి ఛాన్సు. సో ఈ నెల 28 లోపే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఈ ఓపెన్ 10థ్కి. అది కూడా అన్ని స్కూళ్ళల్లో ఉండవు. సో సెలెక్టెడ్ స్కూల్లోనే ఉంటాయి. కొన్ని ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా రేర్గా ఉంటాయి. ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ సెంటర్స్ ఉంటాయి, ఓపెన్ 10th సెంటర్స్. సో అందులో అయినా మీరు అప్లికేషన్ పెట్టవచ్చు. లేదా కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఎక్కువ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటాయి. సో అది మీరు మీ దగ్గరలో ఉన్న హై స్కూల్కి వెళ్ళి మీరు కనుక్కుంటే ఎక్కడుందో వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తారనమాట. సో అనవసరంగా మిస్ చేసుకోకండి. ఎవరైనా ఒకవేళ ఈ ఓపెన్ 10థ్కి అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ పెట్టండి. సో ఈ నెల అక్టోబరు 28 లాస్ట్ డేట్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను ప్రీవియస్లో ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చెప్పాను. ఒకసారి మన వీడియోస్ అంతా మీరు కిందకి వెళ్తే లేదా ఓపెన్ 10th ప్రాసెస్ ఈడియో టెక్ గురు అని మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. సో దాన్ని ఒకసారి ఫాలో అయిపోతే మీకు క్లారిటీ వస్తుంది ఏ విధంగా అనేది. ఓకేనా, ఇది గైస్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.